Lab taken to class. Special care and support for research. Global certifications. KL, deemed to be university. అల్లూరు గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి ఈ పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు ప్రభాకర్ రెడ్డి గారికి, అలాగనే వేదిక మీద ఉన్న పెద్దలు వేదావతమ్మ గారికి, ఎంపీటీసీ గారికి, సుమంత్ గారికి, అలాగనే గ్రామ నాయకులు వెంకటస్వామి గారికి, మా రవీణకు, పాపన్నకు, అలాగనే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి లబ్ధిదారులకు, అల్లూరు గ్రామ ప్రజలకు, నందికొట్కూరు మండల ప్రజలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత మొట్టమొదట అల్లూరు గ్రామానికే రావడం జరిగింది. ఆ రోజు వచ్చినప్పటికీ దాదాపుగా 70-80% మంది నాయకులు మా వెంట లేరు. అరే పిల్లోడు రాజకీయాల్లోకి వచ్చినాడు, ఎంతవరకు నిలబడుకుంటాడో లేదో, అవతల పక్కన చూస్తే 100 కోట్లు 1000 కోట్ల ఆస్తులు ఉండే వాళ్ళు ఉన్నారు, ఈ పిల్లోడు ఎంతవరకు తట్టుకుంటాడో లేదా అని చెప్పి దాదాపుగా మా వెంట వచ్చిన వాళ్ళు కూడా తక్కువే. అయినా ఆ రోజు నేను ఒంటరిగా ఈ అల్లూరు గ్రామానికి వచ్చినప్పుడు కూడా కొన్ని 100 మంది మహిళలు, యువకులు, పిల్లలు బయటికి వచ్చి మాకు ఘన స్వాగతం పలికి హక్కున చేర్చుకున్నారు అల్లూరు గ్రామ ప్రజలు కానీ, ఇక్కడ ఉన్న మనుషులందరూ కానీ. అంటే ఈ గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన కానీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పైన కానీ ఎంత అభిమానం ఉందని చెప్పడానికి అది ఒక ఉదాహరణ మాత్రమే. ఈ రోజు ఈ పట్టాల పంపిణీ కార్యక్రమం పెట్టారు. దాదాపుగా 70 మందికి పట్టాలు. మా రవణ కానీ, పాపన్న కానీ, ఇక్కడ ఉన్న పెద్దలందరూ కానీ సిద్ధార్థ రెడ్డి సహకారంతో, నాయకుల సహకారంతో పట్టాలు వచ్చినాయని చెప్పి, ఏదో మేము వచ్చినామని చెప్పి మాకు కూడా పంపు కొట్టాలని చెప్పి కొడుతున్నారు. కానీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాయకుడు అవునన్నా కాదన్నా, నాయకుడు పలానా వాడితో నాకు పడ్డంలే, వాళ్ళకు పట్టా ఇయ్యద్దని చెప్పినా కూడా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, మీరు అర్హులైతే చాలు, జగన్మోహన్ రెడ్డి మీకు పట్టాలు ఇస్తున్నాడు, కానుకలు ఇస్తున్నాడు, లబ్ధిదారులకు అందరికీ కూడా సంక్షేమ పథకాలు అనేవి ఇస్తున్నాడు. ఎందుకు నేను మీకు ఈరోజు ఈ మాట చెప్తున్నా అంటే, మా గ్రామం ముచ్చుమరి గ్రామంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరికైనా కూడా ఒక పెన్షన్ కావాలన్నా, ఒక బీసీ కార్పొరేషన్ లోన్ కావాలన్నా, ఒక ఎస్సీ కార్పొరేషన్ లోన్లు కావాలన్నా కూడా పోయి ఎవరైనా కూడా బీదా బిక్కి ఉంటారు కదా ఊర్లో, ఎంత అభిమానం ఉన్నా, ఎంత ప్రేమ ఉన్నా కూడా అవసరాలు ఉంటాయి, కుటుంబాన్ని పోషించుకోవాలా. తప్పని పరిస్థితుల్లో పోయి ఎవరైనా తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గరికి పోయి, సార్ మాకు ఒక పెన్షన్, ఒక బిల్డింగ్, ఒక లోన్ పెట్టు సార్ అంటే, నువ్వు ఫస్ట్ తెలుగుదేశం కండువా వేసుకొని అడిగినారు. ఇదే గ్రామానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ రోజు వచ్చి, సార్ మాది పలానా గ్రామము, మాకు ఏదైనా సాయం చేయండి సార్ అంటే, నువ్వు పోయి సిద్ధార్థ రెడ్డిని తిట్టు, ఏదైనా ప్రెస్ మీట్ పెట్టి సిద్ధార్థ రెడ్డిని విమర్శించు, అప్పుడు కావాల్సి వస్తే నీకు ఏదైనా పెన్షన్ గింజన ఇస్తా అన్నారు. అది గత ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు సిద్ధార్థ రెడ్డి దగ్గరికి వచ్చినా రాకపోయినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే దగ్గరికి వచ్చినా రాకపోయినా, ప్రభాకర్ రెడ్డి గారి దగ్గరికి వచ్చినా రాకపోయినా, ఈ గ్రామ నాయకుల దగ్గరికి పోయి చేతులు కట్టుకొని నిలబడినా నిలబడకపోయినా 20 కోట్ల రూపాయలు ఈ అల్లూరు గ్రామానికి సంక్షేమ రూపకంగా ఇచ్చారు. రూపాయి 2 రూపాయలు కాదు, 20 కోట్ల రూపాయలు. ఈ డబ్బులు రావడం కోసం, ఈ పథకాలు రావడం కోసం మీరు ఎవరినైనా పోయి అడుక్కున్నారా? ఎవరింటి దగ్గరైనా పోయి చేతులు కట్టుకొని నిలబడినారా? గంటలు గంటలు ఎదురు చూసినారా? ఏ నాయకుడైనా మిమ్మల్ని బెదిరించినారా? లేదే. ఇది కేవలం అల్లూరు గ్రామం ఒక్కదాని విషయంలోనే నేను చెప్పడం లేదమ్మా. ఈ రాష్ట్రంలో దాదాపుగా 15,000 సచివాలయాలుంటే ప్రతి సచివాలయ పరిధిలో కూడా ఇదే పద్ధతిలో ఎటువంటి రికమెండేషన్లు లేకుండా, ఎటువంటి పైరవీలు లేకుండా, ఎటువంటి లంచాలు లేకుండా మీకు అందరికీ కూడా సంక్షేమ పథకాలు అనేటివి అందినాయి. ఎందుకు నేను మీకు అందరికీ కూడా వివరించి చెప్తానంటే, ఎంత మంచి చేసినా కూడా అమ్మా, ఈ సమాజంలో ఎంత మంచి చేసినా కూడా ప్రజలకు చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంటుంది. ఉద్యోగస్తుడు ఉద్యోగం చేయాలా, వ్యాపారస్తుడు వ్యాపారం చేయాలా, రాజకీయ నాయకుడు రాజకీయం చేయాలా. అది బాగా వంట పట్టించుకునే తెలుగుదేశం వాళ్ళు. నువ్వు ఎంత మంచిగా బతికినా కూడా
నీ పైన బుడద చల్లుతూనే ఉంటారు. చంద్రబాబు నాయుడు ఈ రోజు వచ్చి ఏదో ఈడ వస్తా అంటే కూడా దారిలో చూసినా బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అంట. 5 ఏళ్ళు ముఖ్యమంత్రిని చేస్తే చంద్రబాబు నాయుడికి రైతు రుణమాఫీ అని చెప్పినాడు, చేయలే. డ్వాక్రా రుణమాఫీ అన్నాడు, చేయలే. నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పి ఎలక్షన్ల కేవలం 2 నెలల ముందర నిరుద్యోగ భృతి ఇచ్చినాడు. అన్ని రకాలుగా మోసం చేశాడు. చంద్రబాబు నాయుడు గారి పాదం గురించి నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లే. పాదం పెట్టడం 5 సంవత్సరాలు వరుసగా కరువు. మళ్ళా లోకేష్ పోతా ఇటు వచ్చి మళ్ళీ ఈ ప్రాంతంలో వర్షాలు పడలే, భయపడ్డారు అందరు. పాదయాత్ర అని చెప్పి పోతా ఇటు తగిలినాడు అంతే అట. తగిలితే దీని అమ్మ భస్మం రా అనుకున్నారు అందరు. అంటే మళ్ళా ఈ రోజు మళ్ళా చంద్రబాబు నాయుడు గారు బయటికి వచ్చి బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ అంటున్నాడు. దయచేసి మీరు కూడా ఆలోచన చేసి ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే ఓటు అనేది నేను నా జీవితంలో భావించినది ఏమంటే మంచి చేయాలా, ఓటు అనేది అడగాల, అంతే తప్ప అడుక్కోకూడదు. ఈ ప్రాంతంలో ఉండే నాయకులు మైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, శివానంద రెడ్డి గారు కావచ్చు, గౌరవ వెంకటరెడ్డి గారు కావచ్చు, పోయినసారి ఎన్నికల్లో అందరూ ఒకటే బస్సు ఎక్కినారు పటేల్ సెంటర్ లో. వాళ్ళే కొట్టుకున్నారు, 20 ఏళ్ళు వాళ్ళే కొట్టుకున్నారు, వాళ్ళే తన్నుకున్నారు, వాళ్ళే చంపుకున్నారు, వాళ్ళే ఒకటిపైన ఒకటి కేసులు పెట్టుకున్నారు. ఒకడేమో ఒకడికి నంది కొట్టుకూరు నయీం అని పిలిపించినాడు, ఒకడేమో ఇంకొకటికి నల్లమల్ల వీరప్పన్ అని పిలిపించినారు. అందరూ ఒకడికొకటి బిరుదులు ఇచ్చుకొని ఆ పటేల్ సెంటర్ లో అందరూ ఒకటే బస్సు ఎక్కినారు. అందరూ ఒకటే బస్సు ఎక్కుతేనే ఈ నందికొట్కూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా బాగా పిర్రలకు వాత పెట్టారు. 40,000 ఓట్ల మెజార్టీ ఇచ్చినారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఈ అల్లూరు గ్రామంలోనే 400 ఓట్ల మెజార్టీ ఇచ్చినారు ఎమ్మెల్యే ఎలక్షన్లకి. అందరూ ఒకటే బస్సు ఎక్కుతేనే ఈ నందికొట్కూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా బాగా పిర్రలకు వాత పెట్టారు. 40,000 ఓట్ల మెజార్టీ ఇచ్చినారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఈ అల్లూరు గ్రామంలోనే 400 ఓట్ల మెజార్టీ ఇచ్చినారు ఎమ్మెల్యే ఎలక్షన్లకి, 450 ఓట్ల మెజార్టీ. కానీ మీకు ఇప్పుడు నేను చెప్పే విషయం ఏమరా అంటే, పోయినసారి అందరూ ఒకటే బస్సు ఎక్కినారు కాబట్టి మీరు మా పెద్ద గుణపాఠం చెప్పినారు వాళ్ళకి. వాళ్ళు కూడా కనుక్కున్నారు అది, పోతే మనం అందరం ఒకటే బస్సు ఎక్కుతే కానీ మనల్ని బతకనియారా ఈ నందికొట్కూరు ప్రజలు అని చెప్పి కనుక్కున్నారు. కాబట్టి ఈసారి ఏం చేస్తారు, తలా ఒక బస్సు కొనుక్కున్నారు. తలా ఒక బస్సు కొనుక్కొని మళ్ళీ అందరు పటేల్ సెంటర్కి వస్తారు. పోయినసారి అందరు కలిసి వచ్చినారు, ఒప్పుకోలేదు కాబట్టి ఈ రోజు 7 బస్సులో వాడు వస్తారు. వచ్చినా కూడా తలా ఒక బస్సు కొనుక్కునే వాళ్ళందరి గుర్తు ఒకటే. వాళ్ళది సైకిల్ గుర్తు, మనది ఫ్యాన్ గుర్తు. వాళ్ళ అవినీతి వైపు, మనం నిజాయితీ వైపు. వాళ్ళ దగ్గర పలుకుబడి ఉండొచ్చు, కానీ మన దగ్గర ప్రజలు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి ఉంది. ఇది ప్రతి గ్రామం కూడా తిరిగి నేను చెప్తా. ఎందుకంటే ఎంత మంచి చేసినా కూడా ప్రజలకు చెప్పుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. తెలుగుదేశం వాళ్ళు తప్పుడు ప్రచారాలు చేయడం తప్ప ఏమి కూడా చేయలేరు. నిన్ననే ఒక అధికారిని కలిసిన, పాపం ఆయన వల్ల 30 సంవత్సరాలు ఆయన జీవితంలో చాలా నిజాయితీగా బతికినాడు. ఎంత నిజాయితీగా బతికినాడంటే 1 రూపాయి లంచం తీసుకోలే. ఎంతమంది ఆఫీస్కి వచ్చి సాయం చేయమని అడిగినా కూడా నిజాయితీగా పనిచేశాడు. ఆయన చివరి రోజుల్లో ఇంకొక 1 నెల రోజులు ఉంటే రిటైర్మెంట్ అయిపోతాడనగా ఒక ఆడామె పని కావాలని పోయింది. సార్ నాకు ఈ పని చేయంటే, అమ్మ రూల్ ప్రకారం ఈ పని కుదరదమ్మా అంటే, నాకే పని చేయవా నువ్వు అంటే, అమ్మ చెయ్యలేనమ్మా నాకు ఆ శక్తి ఉంటే ఎందుకు చేయను నేను అంటే, వెంటనే అమ్మ ఇట కొంచెం బట్టలు చింపుకొని పరిగెత్తుకుంటా బయటికి పోయి కేసు పెట్టింది ఆయన పైన. పాపం 40 ఏళ్ళు ఆయన నిజాయితీగా బతికినాడు. ఒక్కరోజు జరిగిన అవమానానికి ఆయన ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయినాడు. అంటే ఆయన చేసిన తప్పు కూడా లేదు, కేవలం ఒక ఆమె స్వార్థం కోసము చేసిన ఒక తప్పుడు ప్రచారం వల్ల ఒక మనిషి చచ్చిపోయినాడు. అదే రకంగా ఈ రోజు రాష్ట్రంలో 2,50,000 కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్లలో వేస్తే అది కనిపించడంలే చంద్రబాబు నాయుడికి. ఆయనకి ఏం కావాలట, ఆయన ముఖ్యమంత్రి కావాలంట, ఆయన కొడుకు మంత్రి కావాలంట, ఆయనకి ఇంకొక కొడుకున్నాడు పవన్ కళ్యాణ్ అని, ఇంకొక కొడుకున్నాడు, ఆయన ఎమ్మెల్యే కావాలంట. దానికోసం వాళ్ళని ఎదుర్కొనే చేత కాక పురంధేశ్వరిని బీజేపీలో పంపించినారు. ఈ పక్క రేవంత్ రెడ్డిని శర్మిలను కాంగ్రెస్ లో పంపించినారు. ఇంతమంది ఏకమైంది ఎవరిపైన? ఎందుకు ఏకమైనారు? ఉండే డబ్బంతా కూడా జగన్మోహన్ రెడ్డి పేదోనికి పంచి పెడితే డబ్బులు ఉన్న వాళ్ళం మేము ఎట్ట బతకాలా? ఇప్పుడు ఈ గ్రామంలో శివానంద రెడ్డి మిగతా లీడర్లు ఉన్నారమ్మా. టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు నీరు చెట్టు చేసుకొని డబ్బులు తిన్నారు, పుష్కరాల వర్కులు చేసుకొని డబ్బులు తిన్నారు.
ఇంటి పట్టాలో లేకుంటే ఇల్లు ఇప్పిస్తామని డబ్బులు తిన్నారు. జన్మభూమి కమిటీల పేరిట డబ్బులు తిన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళతో ఏం పనింది? మీకు మాతోనే పనిలే. ఇప్పుడు మేము వైసీపీ వాళ్ళం, మాతోనే మీకు పని లేకుండా అన్ని అందుతానప్పుడు ఇంకా శివానంద రెడ్డిని ఎవరు పలకరిస్తారు? మిగతా నాయకులు ఎవరు పలకరిస్తారు? కాబట్టి జనాలు మా దగ్గరికి ఎవరు రావడం లేదే, మేము చెప్పింది ఎవరు వినడం లేదే, కనీసం మేము దారిలో నడుచుకుంటూ పోతా అంటే ఒక నమస్తే కూడా పెట్టడం లేదే అనే బాధతో జనాలు మళ్ళీ మాకు భయపడాలన్నా, జనాలు మళ్ళీ మేము చెప్పింది వినాలన్నా, జనాలు మళ్ళీ మా ముందర చేతులు కట్టుకొని నిలబడాలన్నా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఓడగొట్టాలనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. నేను కూడా జగన్ సార్ అడిగినా, సార్ ఇంతమంది ఒక్కటైతున్నారు ఏంది సార్ మన పరిస్థితి అంటే, గ్రామానికి తెలుగుదేశం వాడు కానీ శివానంద రెడ్డి లాంటి వాళ్ళు కానీ 5 మందో 10 మందో ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల సాయం పొందిన వాళ్ళు మిగిలిన 990 మంది ఉంటారు. కాబట్టి 990 మంది ఆశీర్వాదం మా పైన ఉన్నప్పుడు ఈ 10 మంది మాకు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. కాబట్టి మాకు మళ్ళీ చెప్తానమ్మా, వీళ్ళందరూ ఒకటే. రేపు ఎలక్షన్ లాగా మళ్ళీ వస్తారు, వేరేటి ఏం చెప్పలేరు. సిద్ధార్థ రెడ్డి గారు రాక్షసుడు అంటారు, వాడు దయ్యం అంటారు. ఇవన్నీ చెప్పి మళ్ళా ఏదో మిమ్మల్ని అడుక్కోనికి వస్తారు. వచ్చినప్పుడు ఒక మాట అడగండి, సార్ మేము ఎవరిని అడుక్కోకుండా మాకు జగన్ ఇంత సాయం చేసినాడు కదా, మీకు 5 సంవత్సరాల అధికారం ఇచ్చినప్పుడు మీరు ఎందుకు మాకు చేయలేకపోయినారు సార్ అని ఒక్క మాట అడిగిన తర్వాత నేను వెళ్ళిపోతా, నాకు మళ్ళీ పని ఉంది. ఇట్లాంటివి 68 గ్రామాలు ఉండే అందరికి పోయి చెప్పుకోవాలా. ఎందుకంటే కదా వాళ్ళు చేసే 4 డబ్బా ఛానళ్ళు ఉండే వాళ్ళకి. చంద్రబాబు నాయుడు ఇచ్చినా కూడా వాసన బలి వస్తారని చెప్తున్నారు వాళ్ళందరూ కూడా. అంత ఘోరంగా తయారైనారు వాళ్ళు. కాబట్టి ఇటువంటి తప్పుడు ప్రచారాలను మీరు అందరూ కూడా ఎదుర్కోవాలని చెప్పి ఈ సందర్భంగా, మాకు వేరే బలం లేదు, మా కాడ డబ్బు బలం లేదు, మా కాడ పలుకుబడి లేదు, మాకు ఉండేదంతా కూడా మీ ప్రేమ మాత్రమే. మీ ప్రేమ మా పైన ఉండాలా, మీ ఆశీర్వాదాలు మా పైన ఉండాలా. ఎందుకంటే చాలా బాధ అవుతుందన్న, చిన్న వయసు అయినా కూడా వీళ్ళు నా పైన మాట్లాడే మాటలు చూస్తే చాలా బాధ. ఎందుకంటే కన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక కేవలం ఒక 5 నుంచి 10 కార్యక్రమాలకు మాత్రమే హాజరైనాడు. నేను 5 నుంచి 10 కార్యక్రమాలకు మాత్రమే. అది కూడా అనిల్ యాదవ్ గారిని పిలుచుకొని నాగలుటికి వచ్చిన, మినిస్టర్ ఆర్కే రోజా గారిని పిలుచుకొని నందికొట్కూరుకు వచ్చిన, ఇంకొక 5 కార్యక్రమాల నుంచి 10. అంతకుమించి ఒక్క కార్యక్రమానికి, ఒక్క ప్రభుత్వ కార్యక్రమానికి కూడా నేను హాజరు కాలే. ఆ 5 కార్యక్రమాలకు కూడా శిలాఫలకం పైన ఎమ్మెల్యే గారి పేరు పెట్టినారు, ఎమ్మెల్యే గారికి ఆహ్వానం పంపించినారు. అయినా కూడా నియోజకవర్గంలో, రాష్ట్రంలో ఏం ప్రచారం అన్నా, దళిత ఎమ్మెల్యేకు సిద్ధార్థ రెడ్డి అవమానం చేశాడని చెప్పి వీళ్ళ ప్రచారం. 500 నుంచి 1000 కార్యక్రమాలు చెప్తే 10 కార్యక్రమాలు. వాటికి కూడా నేను ఎందుకు హాజరైనా తెలుసా? నాగలుటికి అనిల్ యాదవ్ గారిని కానీ పిలుచుకొని వస్తే, ఇరిగేషన్ శాఖ మంత్రి, ఆయన పిలుచుకొని వస్తే మిర్తూర్ మండలంలో ఉండే నీటి సమస్య గురించి తెలుసుకుంటాడు, ఆ ప్రాంతానికి ఒక లిఫ్ట్ ఇరిగేషన్ తెస్తాడని చెప్పి నేను ఆయన్ని పిలుచుకొని వచ్చినాను తప్ప సిద్ధార్థ రెడ్డి గారికి కొత్తగా పబ్లిసిటీ అవసరంలే, కొత్తగా జనాలు అవసరంలే అన్న. నాకు ఆర్కే రోజా గారిని మన నందికొట్కూరుకు పిలుచుకొచ్చిన. ఎందుకు పిలుచుకొచ్చిన? నేను స్పోర్ట్స్ అథారిటీకి చైర్మన్ కాబట్టి 2 ఇండోర్ స్టేడియంలు నిర్మించినా కాబట్టి, నా ప్రాంతంలో నేను 2 ఇండోర్ స్టేడియంలు నిర్మించిన అని ప్రజలకు చెప్పుకోవాలనే ఉద్దేశంతో నేను ఇక్కడికి పిలుచుకొని వచ్చిన. ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా, దళిత ఎమ్మెల్యేకు అవమానం అని చెప్పి మాట్లాడతారు కదా. 2014లో తెలుగుదేశం పార్టీ తరఫున ఇక్కడ నిలబడింది లక్ష్మీ వెంకట స్వామి గారు, నిజమేనా? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.